పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో బుధవారం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువరించాయి. అలాగే అనేక సంస్థలు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్ల అంచనాలు వేయడంతో పొరుగు దేశం బంగ్లాదేశ్లో ఆందోళన మొదలైంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై ఒకవేళ బెంగాల్లోకి బీజేపీ అధికారంలోకి వస్తే లక్షలాది మంది అక్రమ వలసదారులు తిరిగి పంపించవచ్చని, ఇది దేశంలో భారీ శరణార్థుల సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని బంగ్లాదేశ్ నాయకుడు ఒకరు హెచ్చరించారు. అలాగే బంగ్లాదేశ్ పార్లమెంట్ లో నేషనల్ సిటిజన్స్ పార్టీ ఎంపీ అఖ్తర్ హుస్సేన్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం సాధిస్తే అక్కడ అక్రమ బంగ్లాదేశీయులు బహిష్కరించే ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లోని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేసినట్లు బీజేపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బంగ్లాదేశీయులందరూ బహిష్కరిస్తారు. ఇది మనకు ఒక పెద్ద శరణార్థుల సంక్షోభాన్ని సృష్టిస్తుంది. దీని గురించి మేము ఆందోళన చెందుతున్నాం. వారు బంగ్లాదేశీయులను పంపరని గ్యారంటీ లేదని హుస్సేన్ అన్నారు. ఇలాంటి చర్య బంగ్లాదేశ్ లోకి వలసదారుల ప్రవాహం సముద్రంలా ముంచెత్తవచ్చని, మనమంతా ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే దీనిపై బీజేపీ స్పందించింది. అక్రమ చొరబాట్లపై విరుచుకుపడిన బీజేపీ ఎంపీ నిశాంత్ దూబే తృణమూల్ కాంగ్రెస్ వెనుకొన్న వారు నెమ్మదిగా బయటకు వస్తారని విమర్శించారు. అలాగే బంగ్లాదేశ్ ఎంపీ మాట్లాడిన వీడియో ఆయన ఎక్స్ లో షేర్ చేస్తూ, పశ్చిమ బెంగాల్లో బీజేపీకి విజయం చొరబాట్లను అరికట్టి బంగ్లాదేశీయ ముస్లింలను తరిమివేస్తుందని, ఇది ప్రమాదకరమని బంగ్లాదేశ్ ఎంపీ అఖ్తర్ హుస్సేన్ ఈ రోజు ఆ దేశ పార్లమెంట్ లో అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ వెనుకొన్న వారు నెమ్మదిగా బయటికి వస్తారని పోస్ట్ చేశారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన అంచనాల ప్రకారం తొలి దశలో ఎన్నికలు జరిగిన 152 స్థానాలకు గాను బీజేపీకి 88 నుంచి 98, టీఎంసీకి 51 నుంచి 61 స్థానాలు గెలుస్తుందని, కాంగ్రెస్ కు 2 నుండి 4 స్థానాల్లో గెలుస్తుందని చెప్పారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో అక్రమ చొరబాటు అంశం కీలకంగా మారింది.